ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూల్చాలని ఎందుకు అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మీద కోపంతోనా లేకపోతే కూల్చాలని ఎవరన్నారు సార్? మీరు ఎందుకు సబ్జెక్ట్ మీరు ఈ రకంగా మీరు సబ్జెక్ట్ దయచేసి డివేట్ చేయండి. ఒకసారి అయితే పొన్నం ప్రభాకర్ ఏమన్నారో చూడండి. ఆయన నేనన్నా చెప్పాలి, పొన్నం ప్రభాకర్ ఏమన్నారు? నేనేమన్నా చెప్పాలి కదా. పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు? మీరు కూడా మీ వెర్షన్ తీసుకున్నారు సార్. పొన్నం ప్రభాకర్ ఏమన్నారు చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం, చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? రైట్. మహేశ్వర్ రెడ్డి గారు చూడండి, ప్రభాకర్ గారు ఆయన అన్న మాటలలో అవహేళన చేశారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే పద్ధతి. ఎస్, ఈరోజు నేను కూడా అంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఒకవైపు యూపీఏ, మరోవైపు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినప్పటికీ కూడా మీరు తలుపులు పెట్టుకొని తెలంగాణ తీసుకురావాల్సినటువంటి గత్యంతరం అవసరం ఏమొచ్చింది? పెప్పర్ పౌడరు, కన్నుల స్ప్రేలు కొట్టుకునేటువంటి అవసరం ఏమొచ్చింది? అది మీ పార్టీ వాళ్ళే కదా. మీ పార్టీ వాళ్ళు మీకే వ్యతిరేకతగా ఉండి వాళ్ళకు భయపడి మీరు మీ పార్టీలో ఉన్నటువంటి మీరే కొట్లాడుకొని మీరే పెప్పర్ స్ప్రేలు వేసేసుకొని మీరే ఇబ్బంది పడి తెచ్చుకుంటారు. అదే చెప్తాను. ఆయన అన్నది, నేను అన్నది కాదు, వారన్నది. మీరు దర్వాజాలు పెట్టుకొని ఎందుకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరో చెప్పాలా, దానికి ఎందుకు అవహేళన చేస్తారో చెప్పాలంటే ఎస్, మీరు తెచ్చుకున్న పద్ధతిలోనే, దర్వాజాలు పెట్టుకొని తెచ్చుకున్న పద్ధతిలోనే తేడా ఉన్నది, తప్పు ఉన్నదని చెప్పడంలో తప్పు లేదు. నేను దాని మీద ఐఎమ్ స్టాండింగ్ ఆన్ అవర్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ ఇష్యూ, ప్రజా సర్కారు. ఎస్, ఎవరు మీ ప్రజా సర్కారుని ఊరుస్తామంటున్నారండి? మేము ప్రజా సర్కారుని ఊరుస్తామంటిమా? ప్రజా సర్కారు ఊరిపోవాలని కోరుకుంటామా? లేకుంటే మిమ్మల్ని వద్దంటిమా? ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మేము గౌరవించాం కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మీ ప్రభుత్వం కూలాలని మేము కోరుకోవడం లేదు. మీ పార్టీలో ఉన్నటువంటి మీ మంత్రుల్లో, మీ ఎమ్మెల్యేలో, మీ పార్టీలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఎప్పుడు కూలుస్తారో ఉన్న అభద్రతా భావం మీకున్నది. ఆ అభద్రతా భావంతో మీరు ఈరోజు ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎందుకు మీకు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతా ఉన్నారు? ఎవరు ఫీల్ అవుతున్నారు ఇన్సెక్యూరిటీ? కాంగ్రెస్ పార్టీ. ఎవరు అడిగారు? ఇవాళ కూలుస్తామని ఎవరు అన్నారు? అండ్ రేవంత్ రెడ్డా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది? వారు పొన్నం ప్రభాకర్ గారు స్టేట్మెంట్, లేకపోతే ప్రతిపక్షాలు ఫీల్ అవుతున్నాయా? బీజేపీ కేంద్రంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చేసింది కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుద్దనే భయం ఉండొచ్చు కదా సార్. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా కూలగొట్టదు సార్. ఎప్పుడైతే ఆ పార్టీలో వాళ్ళే ఇట్లనే డిఫరెన్స్ వచ్చి ఇట్లనే గ్రూపులు అయ్యి 30-40 మంది బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా 30-40 మంది బయటకు వచ్చేసి మేము ఏం చేయాలని మహారాష్ట్రలో బై ఎలక్షన్ వస్తే ఎక్కడ ప్రజాధనం ఖరాబ్ అయిపోతుందో, ఎక్కడ ప్రజాధనం మళ్ళీ ఎలక్షన్ కోసం స్పెండ్ చేయాల్సి వస్తుందో, ప్రజాధనం ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఏదో ఒక రకంగా ప్రభుత్వం అకామిడేట్ చేస్తారు తప్ప మేము ప్రజల్ని ఎప్పుడు కూడా ప్రభుత్వాలను గుల్లగొట్టే ఆలోచన భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్రలో శివసేనని చీల్చేసి, ఎన్సీపీని చీల్చేసి మేమేందుకు చీల్స్తామండి? వాళ్ళు చీలిపోతే రేపు రేవంత్ రెడ్డికి ఈ పక్కన ఉన్నటువంటి మంత్రులు కింద పడేస్తే కూడా మమ్మల్ని అంటున్నారు. అందుకే మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, మాకేం సంబంధం లేదు. అంటే ప్లాన్ ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? మాకు ఎందుకు అవసరం అండి? మాకేం అవసరము? వాళ్ళ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రులు, వాళ్ళకి సైకిల్ కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్కి ఉన్న డిఫరెన్స్లో ఎప్పుడు ఈయన ఎత్తేస్తారని వాళ్ళు ఎత్తేస్తారని వీళ్ళ భయంపు వాళ్ళు బాధపడుకుంటూ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న సమయంలో మధ్యలో మేమేం చేస్తామండి? మేము కేవలం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, మేము ప్రజాస్వామ్యం అపోజిషన్లో మా రోల్ ప్లే చేయడానికి మేము చాలా స్పష్టంగా ఒక డిప్లొమాటిక్ అపోజిషన్ రోల్ మేము ప్లే చేస్తూ ఉన్నాం. ఓకే, లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసేయటం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోయింది, సీటు తగ్గిన వాదన ఉంది. ఏకీభవిస్తారా? చూడండి, భారతీయ జనతా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అది ఏ నిర్ణయమైనా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతవరకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతవరకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిర్ణయం ఓకే, మీకు ఏమనిపిస్తుంది? బండి సంజయ్ ఉంటే పార్టీ ఇంకా బాగా పర్ఫామ్ చేసేది అని అనిపిస్తుందా లేదా? చూడండి, పర్ఫార్మెన్స్ విషయం లోపల మాకు ఒకటండి, మేము నరేంద్ర మోడీ గారి పర్ఫార్మెన్స్ మీద నడిచేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నడిచేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఎప్పుడైనా సిద్ధాంతాలు
మా ఆది నాయకత్వం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు కట్టుబడి మేమందరం కూడా పనిచేసేటువంటి పార్టీ. ఎస్, బండి సంజయ్ గారు మంచి నాయకుడు, అట్లని చెప్పేసి ఇప్పుడున్న నాయకుడు చెడ్డోడు కాదు, అంతకన్నా ముందున్నటువంటి నాయకుడు తక్కువేం కాదు. అందరు నాయకుడు, అందరి నాయకత్వం భారతీయ జనతా పార్టీ షెల్టర్లో ఏ నాయకత్వం ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తే తప్ప నాయకత్వం భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి ఉండదు. కానీ మీకు ఎలక్షన్లకు ముందు ఒక అధ్యక్షుడు ఉన్నారు, ఎలక్షన్ల టైంలో ఇంకొక అధ్యక్షుడు వచ్చారు, ఇద్దరిని మళ్ళీ ఒక అధ్యక్షుడు వస్తారు. కానీ ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ నేషనల్ పార్టీ అయినా ఇద్దరి మధ్యలో కంపేర్ చేయమంటే మీరు ఎట్లా చేస్తారు? ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? మీకు ఎడమ కన్ను బాగుందా, కుడి కన్ను బాగుందా అంటే ఏ కన్ను బాగుంటుంది? అన్ని కన్ను బాగున్నాయి, మనకు అందరూ కావాలి, అందరు నాయకులే. ఇప్పుడు ఏ కన్ను నేను మంచిదని చెప్పాలా? ఇప్పుడు 2 కళ్ళతో నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఏ కన్నుతో చూస్తే బాగుంటుంది? 2 కన్ను బాగానే ఉంటాయి నాకు. మీ సిట్టింగ్ ఎంపీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీని మార్చారు కొంతమంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకుడి దగ్గర, ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన నాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని ఆయనకు సపోర్ట్ చేశారని మీ పార్టీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. ఆ మారడం పట్ల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, మీరు ఏమైనా చెప్తారా? చూడండి, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిని, ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేసిందంటే ఆ డిసిషన్ వెనుక ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది. ఎన్నో లెవెల్స్ లోపల దానికి స్క్రీనింగ్ జరిగినాక ఒక టికెట్ జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా మీరు మాట్లాడే అంశంలో ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ డబ్బులు ప్రభావం కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి క్యాండిడేటు చాలా సామాన్య ఆర్థిక పరిస్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అంతకుముందు టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తి కాదు. అయినా భారతీయ జనతా పార్టీ ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని స్తోమతలు ఉన్నా సరే ఆయన క్రెడిబిలిటీ మంచిగా ఉంది, ఆయన ఫేర్గా ఎలాంటి అలిగేషన్స్ లేవు కాబట్టి ఆయనను బహుశా ఎన్నుకున్నది కావచ్చు. కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసినా భారతీయ జనతా పార్టీ ఆ క్యాండిడేట్ని గెలిపేయడానికి యావత్ క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తారు. మీరు ఎవరికంటే సిట్టింగ్ ఉంటే బాగుండేనా, కొత్త ఎంపీ వచ్చింటే బాగుండే, మీరు ఎవరికి మద్దతు అసలు? క్యాండిడేట్ ఎవరైనా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం. అంటే మీ ఎమ్మెల్యేలే గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి వాళ్ళలోనే 2 వర్గాలు అనేది ఒక చర్చ, నిజమేనా అది? అట్లేం లేదు. ఇప్పుడు ఎలక్షన్ క్యాండిడేట్స్కి ముందు సెలక్షన్స్లో మీరు ఒకరు ప్రపోజ్ చేయొచ్చు, ఇంకొకరు ప్రపోజ్ చేయొచ్చు. ప్రపోజ్ చేసినంత మాత్రాన ఇప్పుడు ఆయనకే ఇవ్వాలని ఈయనకే ఇవ్వాలని లేదు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా ఫైనల్గా అందరూ కలిసి పనిచేయాలి. అంటే మహేశ్వర్ రెడ్డి ఎవరిని ప్రపోజల్ చేసిండని? నేను ఎవరిని ప్రపోజ్ చేయలేదు, బికాజ్ నేను క్యాండిడేట్ ఎవరున్నా ఓకే అని చెప్పినాను. నేను ఏ రోజు కూడా క్యాండిడేట్ ప్రపోజ్ చేయలేదు, బికాజ్ అక్కడ రిక్వైర్మెంట్ ఏం లేకుండే. అక్కడెక్కడ కూడా ఆ క్యాండిడేట్ గేమ్ చేంజర్ కాలేడు. అక్కడ పార్టీయే మెయిన్. అక్కడ 99.9% ఓట్లు అక్కడ భారతీయ జనతా పార్టీ మీద పడాలి. స్వయం బాపురావుతో ఏమన్నా మాట్లాడారా మీరు? ఒక సిట్టింగ్ స్థానం మార్చారు, నాతో బాగానే ఉంటాడు ఆయన. ఏమన్నారు అసలు? సరే, కొంతవరకు బాధ ఉన్నప్పటికీ టికెట్ రానప్పుడు ప్రస్తుతం ఆయన పాసిఫై అయిపోయాడు, తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన ఆర్టీవీతో మాట్లాడుతూ ఖచ్చితంగా నేను నామినేషన్ వేస్తా, పార్టీ ఏదనేది తర్వాత చెప్తే ఇంకొక 50 రోజుల సమయం ఉందని చెప్పిండు. దాన్ని ఎట్లా చూస్తారు? సరే, బాధలో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. ఇంకా ప్రస్తుతానికైతే నిర్ణయం తీసుకోలేదు అనుకుంటున్నాను, తీసుకోవద్దని అనుకుంటున్నాను.